భారతదేశంలో కలోనియల్ మైండ్ సెట్ కు స్వస్తి పలుకుతున్నారు. ఏదైతే వలస ఆనవాళ్లు ఉన్నాయో వాటన్నిటికీ స్వస్తి పలుకుతున్నారు. మనకు తెలుసు ఇప్పటి వరకు కూడా చాలా పేర్లు కూడా మనం మార్చాం. రాజ్ పదని కర్తవ్య పద్ అని చెప్పి, అదేవిధంగా ఏదైతే ప్రధానమైన పేర్లు ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి, వీటి పేర్లన్నీ కూడా మార్చేస్తాం. సో భారత న్యాయ సంహిత ఇలాంటి మంచిగా మన భాష ప్రస్ఫుటం అయ్యేటట్లు, మన కల్చర్ ప్రస్ఫుటం అయ్యేటట్లు చాలా మార్పులే మనం చేసామన్నమాట. ఈ సందర్భంగా మనం గమనిస్తే భారతదేశంలో పంచ ప్రాణ్ అని చెప్పి మోడీ గారు 2022లో కలోనియల్ మైండ్ సెట్, కలోనియల్ ఆనవాళ్ళకి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా రీసెంట్ గా రాష్ట్రపతి భవన్ లో ఎడ్విన్ లూటెన్స్ ఎవరైతే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఉన్నారో రాష్ట్రపతి భవన్ కానీ అక్కడ హైదరాబాద్ హౌస్ కానీ వీటన్నిటిని డిజైన్ చేశారో ఆయన స్టాట్యూని, అంటే ఆయన విగ్రహాన్ని రీప్లేస్ చేస్తూ సి రాజగోపాలాచారి గారి స్టాట్యూని నిన్న ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్రపతి భవన్ లో ఏదైతే వలసవాద ఆనవాళ్ళు ఉంటాయో వాటన్నిటిని అంతం పలుకుతూ భారతీయత ఉట్టిపడేలా కొత్త నిర్ణయం తీసుకున్నారనమాట. స్వతంత్ర భారతదేశానికి మనకు తెలుసు తొలి మరియు ఏకైక గవర్నర్ జనరల్, ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత మనకున్న గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు.